first purpose to systematically propagate spiritual knowledge to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. ఇస్కాన్ సప్త ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భారీ స్థాయిలో ఈ సమాజంలో ప్రచారం చేయడం, సమాజంలో వ్యక్తుల విలువల్లో ఉన్నటువంటి అసమానతలను వారే సరిదిద్దుకునే విధంగా వారికి ఆధ్యాత్మిక మెళకువలను బోధించడం, సమాజంలో ప్రజలందరి మధ్య నిజమైన శాంతిని సమైక్యతను బోధించడం. So today is Lalita Devi's appearance day. ఈరోజు లలితాదేవి ఆవిర్భావ మహోత్సవం. So there are 8 dear Sakhis of Srimati Radharani for the expansions of her own body. రాధారాణి దగ్గర 8 మంది అష్ట సఖులు ఉంటారు. వాళ్ళు స్వయంగా రాధారాణి యొక్క విస్తరణ రూపాలే. Their names are Lalita, Vishaka, Chitra, Indulekha, Champakalata, Rangadevi, Tungavidya and Sudevi. వాళ్ళ యొక్క పేర్లు లలిత, విశాఖ, చిత్ర, ఇందులేఖ, చంపకలత, అదేవిధంగా రంగదేవి, సుదేవి, తుంగవిద్య. Today we'll talk about Lalita Devi. Her mother's name is Sharada and her father's name is Vishoka. Her bodily color is like a gocharana and her cloth is the color of peacock feather. లలితాదేవి గురించి, లలితాదేవి తల్లి పేరు శారద, తండ్రి పేరు విశోక. గోరోచన దేహవర్ణం కలిగి ఉండి నెమలి పింఛం యొక్క వస్త్రాన్ని, నెమలి పింఛం యొక్క వస్త్రాలని ధరిస్తుంది. నెమలి పింఛం రంగులో ఉండే వస్త్రాన్ని ధరిస్తుంది. Lalita Devi's kunja is the color of lightning. Her baba is Vishuddha Kandita. లలితాదేవి నివసించే నికుంజ వనం ఏదైతే ఉందో అది మెరుపు వర్ణంతో ఉంటుంది. లలితాదేవి ప్రదర్శించే భక్తి భావన విశుద్ధ ఖండిత భావన. She is expert at playing the veena and her seva to the divine couple is offering them tambula, betel nut. వీణా వాయిద్యంలో ప్రవీణురాలు లలితాదేవి. ప్రత్యేకించి రాధాకృష్ణులకు ఎప్పుడూ కూడా తాంబూలం సమర్పించేటువంటి సేవ చేస్తూ ఉంటుంది. Her baba is Vishuddha Kandita. We all know Kandita means very strict. But Vishuddha, transcendental, not just ordinary. లలితాదేవి యొక్క భక్తి భావన ఏమిటి అంటే చెప్పుకున్నాం, విశుద్ధ ఖండిత అని. ఖండిత అంటే చాలా ఖరాఖండిగా ఉండడం. కానీ అదేమిటి భౌతికమైనది కాదు. విశుద్ధ అంటే పవిత్రమైనటువంటి, విశుద్ధమైనటువంటి, ఖరాఖండిగా ఉండేటువంటి ఖండిత భావం. When Hari arrives late, his body bears some signs of having enjoyed with another Sakhi. On such an occasion, Lalita Devi, the heroine, becomes extremely jealous, either chastising him or angry with him. భగవంతుడు శ్రీహరి తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ భగవంతుడు వేరే భక్తుడి దగ్గర సేవ స్వీకరించి ఇలా వచ్చాడు అనేటువంటి గుర్తులు తనకి కనిపించినప్పుడు ఒక దివ్యమైన ఆధ్యాత్మికమైనటువంటి ఒక అసూయాభావం వచ్చి దానితో ఆ భగవంతుణ్ణి విమర్శించేటువంటి లేదా దూషించేటువంటి స్వభావాన్ని విశుద్ధ ఖండిత భావం అని చెప్పి అన్నారు. Lalita Devi is very bold and fearless in protecting bhakti and its principles. లలితాదేవి చాలా చాలా ధైర్యవంతురాలు, ఎటువంటి భయము లేనటువంటిది. భక్తియుక్త సేవా సూత్రాలని, నియమాలని, విధి నియమ నిబంధనల్ని కాపాడే విషయంలో చాలా చాలా ఖచ్చితంగా ఉంటుంది. And she is in charge of all the Sakhis, like spiritual master she is. సఖులందరికీ కూడా అధినాయికగా చెప్పబడుతుంది. అంటే వాళ్ళందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక గురువులాగా లలితాదేవి. What we can learn from her, be very, very sincere to Shri Radha and Krishna, even during the testing times. ఏం నేర్చుకోవాలి మనం లలితాదేవి దగ్గర నుండి? ఎప్పుడూ రాధాగోవిందులకి విశ్వాసపాత్రురాలై ఉండడం,
చివరికి పరీక్షా సమయాలు వచ్చినా కూడా రాధా గోవిందుల పట్ల మనం ఎప్పుడు విధేయులమై విశ్వాస పాత్రులమై ఉండాలి. Develop a serving mood with intelligence, not just sentiment. ఏదో ఊరికే అలా చేస్తున్నామంటే సేవ చేసేది కాకుండా బుద్ధిని ఉపయోగించి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సేవ చేయాలి. From Lalita Devi we understand the true leadership in bhakti means caring for others while remaining deeply surrendered. నిజంగా భక్తి అని అంటే లలితాదేవి నుంచి మనం అర్థం చేసుకోవచ్చు ఏమిటంటే చాలా గాఢంగా భగవంతునికి శరణాగతి పొంది ఉంటూ అదే సమయంలో తోటి భక్తులను ఎంతో చక్కగా గౌరవిస్తూ తోటి భక్తులను ఎంతో చక్కగా పట్టించుకుంటూ భక్తి సేవలో ముందుకు సాగడం. లలితాదేవికి జై. అన్ని వాంఛన తీర్చే కల్పవృక్షం లాంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य शहदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. गुरुदेव की जय. निताय गौर प्रेमानंदी. हरि हरि बोल.